ఈ ప్రభుత్వం ఏం చేసింది? చేతిలో గాజు వేసుకుంది మా లెక్క. చూడు హిందూ దేవాల మీద మీతో చేత కాకపోతే అదే అంటుంది కదా. ఎటు చూడు ఒక మాట చెప్తున్నా, ఏమన్నా కేసీఆర్ ఉన్న ప్రభుత్వము మాకు బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఒక అంగరంగ వైభవం ఒక సంబరంగా ఉంటుండే. మొన్న 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే బోనాల పండుగ తీరలేదు. ఒక ఆట పాటలు లేవు. శివసత్తులు జోగినీలు అంటే ఒక ఆట పాట ఏదీ లేదు. ఒక ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చింది అంతే తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. పొద్దుగాల అమ్మవారి స్మరణ మీదనే ఉంటాం మేము, శివశక్తులము జోగినీలము. ఈ రోజు ఎటు చూడు అమ్మవారి మీదనే జరుగుతుంది. ఏ జరిగినా ఇది 5వ సారి అండి ఇలా జరగడము. ఫస్ట్ టైం చర్యలు తీసుకుంటే ఏమైతుండే? ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుండేనా? మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. ఇంకొకసారి మా హిందూ దేవతల గుడుల వైపు కన్నెత్తి చూడాలంటే పరమతస్తులు పోవాలి. మాకు అప్పగించండి, మేము అప్పగిస్తాం. సరైన న్యాయం మేము చూపిస్తాము. మాకు అప్పచెప్పండి. ఇంకొకసారి హిందూ పరమతస్తులు హిందూ దేవాలయ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి. మేము కొట్టము తిట్టము చెయ్యము. మేము ఏం చేస్తామో అది చేస్తాము. ప్రతి నెలకి కాదు మరి ఎందుకు జరగనిస్తున్నారు? మీరు ఎందుకు జరగనిస్తున్నారు? అందరూ మీడియా అందరూ ఉన్నారు కదా. ఆగనాలి, మీడియా అందరూ ఉన్నారు కదా. మొదటిసారి జరిగినప్పుడు పోలీసు శాఖ వారు కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇది 5వ సారి ఇలా జరుగుతుందా? మీరు చెప్పండి. మీరు నన్ను అడిగారు కదా, మీరు చెప్పండి. మొదటిసారి జరిగినప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీనికి మూల కారణం ఎవరు, ఎక్కడున్నాడు అని చెప్పండి. ఏ పోలీస్ శాఖ వారికి తెలీదా? టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళందరూ పట్టుకొని చేత కదా. ఈరోజు పక్కన దొంగతనం చేసుకొని వెంటనే పట్టుకొని వస్తున్నారు. మన హిందూ దేవాలయం మీద ఇలాగ జరుగుతుందండి. మా ఇళ్ళ మీద జరుగుతుంది. మిగతా వాళ్ళకేమో మాకు సంబంధం లేదు. మేము శివశక్తులం. మాకు అమ్మవారే, మాకు అన్నం పెట్టేది ఆమె. పొద్దుగా లేస్తే మేము అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడాలి, మేము మొక్కుతాము అమ్మవారిని. మా ఇంటి మీద జరిగింది అది, మా ఇంటి మీద జరిగింది. ఇంకా ఓపిక లేదండి. ఎప్పుడండి? మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష, ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇంకొకసారి ఇలాంటి చర్య జరగాలి అంటే ఆలోచించాలంటేనే భయపడాలి. అలా పోలీస్ శాఖ వారు ఇలాంటి చర్య తీసుకోవాలి.